హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే 16 నెలల్లో రెండింతలు చేసి ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్లు చెల్లించిన వారికి బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు. ఇక కొందరికి అధికంగా డబ్బులు ఇచ్చి నమ్మించారు. సుమారు 1530 మంది నుంచి 150 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. స్నేహితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలాజీ అనే 35 సంవత్సరాల వ్యక్తిని, స్వాతి అనే 30 ఏళ్ల అమ్మాయిని 2023లో చింతల్ సూర్యనగర్లోని పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరిట వీళ్ళొక సంస్థను ప్రారంభించారు. ఎల్బీ నగర్, అత్తాపూర్లలో ఆఫీసులు పెట్టారు. ₹1,00,000 డిపాజిట్ ఎత్తే 16 నెలల్లో 2 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల వారు అధిక వడ్డీ ఆశతో డబ్బులు డిపాజిట్ చేశారు. సుమారు 50,000 నుంచి వెళ్ళి కోటి వరకు కూడా చాలా మంది కట్టారు. వారిలో కొంతమందికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించారు. ఇక ఇది చూసి కొంతమంది తమ బంధువులకు కూడా, స్నేహితులకు చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి డబ్బులు ఇంట్లో కట్టించేలా చేశారు. మొత్తం మీద 16 నెలల గడువు పూర్తయిన తర్వాత 2 నెలలుగా డబ్బుల కోసం వీళ్ళందరూ కార్యాలయానికి వస్తున్నారు. కానీ నిర్వాహకులు ఏదో ఒక కారణం చెప్తూ వాళ్ళను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. అయితే మొత్తం మీద మొన్న 30 తారీఖు శుక్రవారం నాడు డబ్బులు ఇస్తామని కొందరికి చెప్పడంతో వాళ్ళు సుమారు ఒక 100 మంది ఆ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయినామని గుర్తించి మొత్తంగా అయితే పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహకురాలైనటువంటి ఆ స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. సో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకునే విషయం ఏంటంటే, తక్కువ టైంలో అత్యాశతోని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని, ఇలాంటి ఎవరైనా చెప్తే వాళ్ళను నమ్మబలికి డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు.